ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీతను రచించిన వేదవ్యాసుల వారికి నమస్కరిస్తూ, ఈ గొప్ప జ్ఞానాన్ని మనకి అందించిన ఎంతో మంది గురువులకి నమస్కరిస్తూ, భగవద్గీత పారాయణం జరుపుకుంటున్నందుకు సహకరిస్తున్న సృష్టికి, ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ నమస్కరిస్తూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఈరోజు సెషన్లో మనము అక్షర పరబ్రహ్మ యోగంలో 18 మరియు 19 శ్లోకాలు తెలుసుకుందాము. మరి ఇంతకు ముందు శ్లోకాలలో మనకి ఇక్కడ బ్రహ్మ యొక్క కాలము ఎంత సమయము, దానితో మనది కంపేర్ చేస్తూ ఒక్క బ్రహ్మకి ఒక్క పగలు అనేది ఎన్ని సంవత్సరాలతో, మన జీవిత కాలానికి ఎన్ని సంవత్సరాలతో ఈక్వల్ అనేది మనకి ఇక్కడ చెప్పారు. అంటే బ్రహ్మకి ఒక్క రోజు అంటే మన జీవిత కాలంలో అది 764 కోట్ల సంవత్సరములతో సమానంగా బ్రహ్మ గురించి మనము తెలుసుకున్నాము. సో మరి ఈరోజు ఇంకా దానికి కంటిన్యూషన్ గా 18వ శ్లోకము నేర్చుకుందాము. అవ్యక్తావ్యక్తయః సర్వా ప్రభవంత్యః రాగమే రాత్రాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే. అవ్యక్తావ్యక్తయః సర్వా ప్రభవంత్యః రాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే. అహరాగమే అంటే పగలు యొక్క ప్రారంభం అప్పుడు, అవ్యక్తాత్ అవ్యక్తము నుండి అంటే ప్రకృతి నుండి, సర్వః సర్వాః సమస్తములైన, వ్యక్తః చరాచర వస్తువులు, ప్రభవంతి పుడుతున్నాయి. రాత్రి ఆగమే రాత్రి యొక్క ప్రారంభం అప్పుడు, అవ్యక్త సంజ్ఞకే తత్రైవ ప్రలీయంతే మళ్ళీ ఆ ప్రకృతిలోకి లీనమైపోతున్నాయి. సో ఈ శ్లోకం యొక్క భావం ఏంటి అని అంటే, బ్రహ్మదేవుడికి పగలు ప్రారంభమైనప్పుడు ఏంటంటే ప్రకృతి నుండి సమస్త చరాచర వస్తువులన్నీ కూడా పుడుతున్నాయి. మళ్ళీ బ్రహ్మదేవుడికి రాత్రి అయ్యేటప్పటికీ ఈ పుట్టినవన్నీ కూడా అందులో అవ్యక్తంగా లీనమైపోతున్నాయి. సో ఇది శ్లోకం యొక్క భావం అన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, మనకి బ్రహ్మదేవుడు పగలు అన్నప్పుడు పగలు రాగానే బ్రహ్మదేవుడికి మొత్తము ఒక అంటే అన్మానిఫెస్ట్ అయిన ప్రపంచంలో నుండి ఒక మేనిఫెస్టేషన్ అవుతుంది. అంటే ఒక రూపము, ఏదైతే ఒక మెటీరియల్ మ్యాటర్ చూస్తున్నామో, ఒక రూపం చూస్తున్నామో, అదంతా కూడా మనకి బ్రహ్మదేవుడికి పగలైనప్పుడు సృష్టించబడుతుంది అన్నమాట. దాని తర్వాత అంటే మనం ఇప్పుడు శరీరం అనేది చూస్తున్నాం కదా, ఆ శరీరం అనేది ఎన్నో శరీరాలు మనము మారుతూ ఉన్నాము. ఎప్పుడు అనంటే బ్రహ్మదేవుడికి పగలు సమయంలో అది మనము ఈ శరీరాలన్నీ, రకరకాల శరీరాలన్నీ
అన్నిటినీ పొందుతూ ఉన్నాము. ఏదైతే వస్తు ప్రపంచం, దృశ్య ప్రపంచం చూస్తున్నామో అదంతా కూడా సృష్టించబడుతుంది బ్రహ్మదేవుడికి పగలు సమయంలో. అలా సృష్టించబడి దాని తర్వాత అది ఎప్పుడు మళ్ళీ ఆ ప్రకృతిలో కలిసిపోతుంది అనంటే బ్రహ్మదేవుడికి రాత్రి అయిన సమయంలో మళ్ళీ తిరిగి ఏదైతే మ్యాటర్ మనం చూస్తున్నామో, రూపం చూస్తున్నామో ఆ రూపం అంతా రూపం లేకుండగా అయిపోతుంది. అంటే కేవలం అప్పుడు ఆత్మలు, సోల్స్ అనేది ఉంటుందన్నమాట. ఆ మ్యాటర్ అనేది ఉండదు. అది ఎప్పుడు అనంటే బ్రహ్మదేవుడికి రాత్రి అయిన సమయంలో అది మ్యాటర్ నుంచి, అంటే మేనిఫెస్ట్ అయిన దగ్గర నుంచి అన్మానిఫెస్టేషన్ స్థితిలోకి అది వెళ్తుంది అనమాట. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, మనము నిద్రపోతున్నప్పుడు మనకు స్వప్నాలు వస్తాయి. స్వప్నాలలో మనము ఏవో రకరకాలు చూస్తూ ఉంటాము. దానికి కారణము మనమే. సో ఇక్కడ ఆ మేనిఫెస్టేషన్ కి కారణము పరమాత్మ అయినప్పటికీ కూడా ఆ పరమాత్మకి మనకి అంటే వాస్తవముగా ఇప్పుడు ఏదైతే ఈ సృష్టి ప్రళయము అనేది జరుగుతుందో దానికి ఆధారభూతుడు పరమాత్మ అయినప్పటికీ కూడా ఆ సృష్టి ప్రళయాలకి వాస్తవముగా పరమాత్మతో ఎలాంటి సంబంధము లేదు. ఎలాగైతే మన స్వప్నాలకు ఆధారం మనమే, కానీ స్వప్నంలో జరిగే దానికి మనకి నిజంగా ఎలాంటి సంబంధము లేదు. మన స్వప్నంలో ఏదైనా చూడొచ్చు, మనం ఎంతైనా చూడొచ్చు, ఏదైనా మన అనుభూతి పొందినప్పటికీ కూడా మళ్ళీ మనం మేలుకోగానే అదంతా నశించిపోతుంది, అదంతా మిథ్యగా మారిపోతుంది. సో కానీ అదంతా మనం మరి ఎక్కడుంది, ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే దానికి ఆధారం మనమే. కానీ దానికి, ఆ స్వప్నంకి, డ్రీమ్ కి మనకి ఎలాంటి సంబంధము లేదు. అలాగే ఈ సృష్టించబడడానికి అలాగే ప్రళయానికి ఆధారము పరమాత్మ అయినప్పటికీ కూడా మరి పరమాత్మకు దీనితో ఎలాంటి సంబంధము లేదు. సో బ్రహ్మ వ్యవధి కాలం ఏంటి అనేది మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. దానికి మన లైఫ్ స్పాన్ తో కంపేర్ చేస్తే మనది చాలా చాలా చిన్నది అని చెప్పుకున్నాము. సో మరి అలాంటి చిన్న వ్యవధి కాలంలో కూడా మనము ఆ పరమాత్మను పొందే మార్గము మనకి సూచించారు. ఇది కేవలం మానవులకు మటుకే అందించింది. ఎందుకంటే మానవులకి ఆ ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది. వేరే పశుపక్షాది జంతువులకి ఆ పరమాత్మను పొందే ఇంటెలిజెన్స్ వాటికి ఇవ్వలేదు, కేవలం మానవ జన్మకి ఇచ్చారు. కాబట్టి మానవ జన్మ అత్యంత ఉన్నతమైన జన్మగా పరిగణించబడింది. మరి అలాంటి చిన్న వ్యవధి కాలంలో మానవ జన్మలో మనము అత్యంత ఉన్నతమైన పరమాత్మను పొందే మార్గాన్ని మనకి సూచించారు. మరి అలాంటి మార్గంని మనకి సూచించినప్పటికీ మనము ఆధ్యాత్మిక ప్రపంచం గుర్తించకుండా కేవలం బాహ్య ప్రపంచం గురించే ఉంటే మన మానవ జన్మ వ్యర్థం చేసుకున్నట్టే. మరి నెక్స్ట్ శ్లోకం కూడా ఒకసారి చెప్పుకుందాము. 8వ అధ్యాయంలోని 19వ శ్లోకము. భూతగ్రామస్స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే వశ పార్థ ప్రభవత్యహరాగమే. భూతగ్రామస్స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే వశ పార్థ ప్రభవత్యహరాగమే. పార్థ, ఓ అర్జున, ప్రాణ సమూహమే కర్మ పరాధీనమై మళ్ళీ మళ్ళీ పుట్టి రాత్రి యొక్క ప్రారంభమున విలయముందుచున్నది, తిరిగి పగటి యొక్క ప్రారంభమున పుడుతున్నది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే, మనకి ఏదైతే బ్రహ్మదేవుడు పగలు అప్పుడు మనము శరీరాలు తీసుకుంటున్నాము, దానికి ఆధారం ఏంటి అనంటే ఆ పరమాత్మ నుండి
పరమాత్మ ఆధారం. కానీ ఎవరు ఏ శరీరంలోకి తీసుకోవాలి, ఎలాంటి శరీరం రావాలి, వాళ్ళు ఎలాంటి జన్మ తీసుకోవాలి అనే దానికి ఆధారం ఏంటి అని అంటే మనం చేసే కర్మలు ఆధారంగా బ్రహ్మదేవుడి పగటి సమయంలో మనము రకరకాల శరీరాలతో మేనిఫెస్ట్ అవుతున్నాం. అందుకే జీవుని కర్మబద్ధుడు అని చెప్పబడింది అనమాట. అంటే కర్మకు బద్ధమై ఉంటుంది మన జన్మ అనేది. ఆ కర్మము అంతం కానంత వరకు కూడా మనము ఆ బ్రహ్మదేవుడు పగటి సమయంలో ఎన్నో జన్మలను మారుతూనే ఉంటామన్నమాట. సో అలా మారుతూనే ఉంటాము. ఆ సైకిల్లో బంధించబడియే ఉంటాము, ఆ కర్మ బంధము విడిపోనంత వరకు. అలా ఎన్నో కోట్ల జన్మలను జీవుడు పొందుతున్నాడు. మరి అలాంటి మానవ జన్మలో మనము ఎన్నో జన్మలు మారుతూ ఉంటున్నప్పటికీ మరి ఆ కర్మబంధం నుండి విడిగా ఉండాలి, ఆ కర్మబంధంలో నుండి చిక్కుకోకుండా ఉండాలి అని అంటే మనకి దానికి ఆ సైకిల్ కి కంటిన్యూషన్, దానికి ఎక్కడో అక్కడ ఫుల్ స్టాప్ అనేది పెట్టాలి. అలాంటి ఫుల్ స్టాప్ పెట్టడానికి మానవుడికి ఆ వివేకం అనేది ఇచ్చారు. సో మళ్ళీ తిరిగి రాత్రి సమయంలో ఏమవుతుంది, బ్రహ్మదేవుడి యొక్క రాత్రి సమయంలో మళ్ళీ తిరిగి అవన్నీ ఆ పరమాత్మ గర్భంలోకి వెళ్ళిపోతాయి. సో ఇది ఒక పగలు రాత్రి సమయంలోనే ఎన్నో జన్మలు మనకి మారిపోతాయి. మరియు ఎన్నో లోకాలు కూడా ఆది అంతాలు తీసుకుంటాయి అనేది మనకు ఈ 19 శ్లోకంలో తెలియజేస్తున్నారు. సో ఈ శ్లోకాలు మళ్ళీ రేపు కంటిన్యూషన్ చేసుకుందాము. ఇప్పటికి మటుకు ఈ శ్లోకాలు ఒకసారి ఉచ్చారణ చేసుకుందాము. సహస్ర అన్మ్యూట్ చేసుకుందాం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. 8వ అధ్యాయంలో 18వ శ్లోకము. 8వ అధ్యాయంలోని 18. అవ్యక్తాద్వ్యక్తయః అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యః రాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే తత్రైవావ్యక్త సంజ్ఞకే అవ్యక్తావ్యక్తయః సర్వా ప్రభవంత్యః రాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే ఓకే. ఈ శ్లోకం భావం ఏంటి? బ్రహ్మదేవుడి పగలప్పుడు ఏమవుతుంది, రాత్రప్పుడు ఏమవుతుంది అనేది శ్లోకంలో చెప్పారు. పగలప్పుడు ఏమవుతుంది, సృష్టి అనేది జరుగుతుంది, సృష్టించబడుతుంది. మనం ఏదైతే మెటీరియల్ రూపం చూస్తున్నాం కదా, బ్రహ్మదేవుడే ప్రతి ఒక్కదానికి రూపం అనేది ఇస్తారు. ఎంత చక్కగా బ్రహ్మదేవుడు సృష్టించాడు. సృష్టి అనేది అక్కడ బ్రహ్మ చేతుల్లో ఉంటుంది అనేది మనకు తెలుసు. సో ఆ సృష్టి అనేది బ్రహ్మదేవుడి పగలప్పుడు జరుగుతుంది, రాత్రప్పుడు మళ్ళీ అవ్యక్తమైపోతుంది, తిరిగి ఆ సృష్టిలో కలిసిపోతుంది. ఓకే.
నెక్స్ట్ అన్మ్యూట్ చేసుకోండి. నెక్స్ట్ శ్లోకము చాణక్యం. 8వ అధ్యాయంలోని 19వ శ్లోకము. 8వ అధ్యాయంలోని 19వ శ్లోకం. భూతగ్రామస్స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే వశః పార్థ ప్రభవత్యః రాగమే. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? సో ఆ పగలు సమయంలో సృష్టి జరుగుతున్నప్పుడు మళ్ళీ మళ్ళీ ఎన్నో జన్మలు మనం అక్కడ తీసుకుంటున్నాం, అంటే ఎన్నో రూపాలు మనము అక్కడ తీసుకుంటున్నాము. అంటే సో ఒక్క జన్మలో అయిపోదన్నమాట ఇది. మళ్ళీ మళ్ళీ జన్మలు అనేవి ఉంటాయి, రకరకాల శరీరాలను మనం పొందుతాము. సో ఇదంతా కూడా ఎప్పుడవుతుంది? ఈ సమయంలో అవుతుంది. పగలు సమయంలో సృష్టించబడుతుంది. రాత్రి సమయంలో ఏమవుతుంది అంటే మళ్ళీ విలయం అయిపోతుంది, అంటే అందులో మళ్ళీ తిరిగి కలిసిపోతుంది. ఓకేనా? సో మరి ఎలాంటి శరీరాలు మారుతూ ఉంటాము, ఎందుకు ఈ శరీరాన్ని పొందాము అంటే దానికి ఆధారం ఏంటి? మనం చేసే కర్మలు ఆధారంగానే మనల్ని ఎలాంటి శరీరాన్ని మనకి ఇవ్వాలి అనేది డిసైడ్ చేయబడుతుంది. పగటిపూట, రాత్రిపూట మళ్ళీ తిరిగి ఆ శరీరం అనేది పోయి మళ్ళీ ఆత్మగా ఆ పరమాత్మ గర్భంలో మనము తిరిగి చేరుతాం. ఓకేనా? సో ఇది మళ్ళీ రేపు కంటిన్యూషన్ గా నెక్స్ట్ శ్లోకాలతో చెప్పుకుందాము. రేపు నెక్స్ట్ శ్లోకాస్ కంటిన్యూ చేసుకుందాము. అంటే ఇప్పటికి ఈ సెషన్ క్లోజ్ చేసుకున్నాము. అందరికీ జై శ్రీకృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.